ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు పవన్ లేబర్ వ్లాగ్. అయితే చూడండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో అని. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని గట్టి కొట్టండి. అది కొట్టడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫుల్ వీడియో అయితే చూడండి, చూసి బాగుందో లేదో కామెంట్ అయితే పెట్టండి. లాస్ట్ వీడియోలో మీరు పులికాట్ సరస్సు వరకు మేము ఎలా వెళ్ళామో ఏంటో చూసారు. ఇప్పుడు పులికాట్ సరస్సులో ఉన్న అందాలని మరియు పులికాట్ సరస్సులో ఒక మంచి పెద్ద ఐలాండ్ ఒకటి అయితే ఉంది. ఆ ఐలాండ్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే ఉంది. సో అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. రండి. మొత్తం పులికాట్ సరస్సే. కొంచెం ముందరికి వెళ్తే ఇంకా పెద్దది కనిపిస్తుంది. మీకైతే ఇప్పుడు చూపిస్తాను, రండి. మీరు చూస్తున్నారు కదా, నా వెనకాల ఉంది, ఇది మొత్తం పులికాట్ సరస్సు. ఇది మొత్తం పులికాట్ సరస్సు, ఉప్పు నీటి సరస్సు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో రెండు సరస్సులు ఉన్నాయి. ఒకటి కొల్లేరు సరస్సు, అది మంచినీటి సరస్సు. ఇది పులికాట్ సరస్సు, ఉప్పు నీటి సరస్సు. ఇది ఒకప్పుడు కోవిడ్ రాకముందు ఇదంతా గ్యాలరీ లాంటిది. ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ నిల్చుకొని ఈ వ్యూ పాయింట్ నుంచి పక్షులు అయితే చూసేవాళ్ళు. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఇక్కడికి ఎవరు రావట్లేదు. చూడండి, బర్రెలు గిర్రెలు తిరుగుతున్నాయి. ఇక్కడ బర్రెలు గడేసుకుంటున్నారు. ఇప్పుడైతే మీకు వ్యూ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తుంది అదొక ఐలాండ్, మళ్ళీ దూరంగా ఒకటి ఉంది కదా అదొక ఐలాండ్, మళ్ళీ ఎక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదొక ఐలాండ్. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్నవి, అవి ఒక 4 ఐలాండ్స్. ఇవి మొత్తం ఐలాండ్స్. ఇక్కడికైతే వచ్చి పక్షులు అయితే వాళ్తాయి ఈ వాటర్లో. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. Even when you feel low, you can still go. Even when you feel slow, you can. పులికాట్ సరస్సు, ఈ పక్క పులికాట్ సరస్సు మధ్యలో మేము వెళ్తా ఉంటే ఈ ఫీలింగ్ చెప్పలేని ఫీలింగ్ ఫ్రెండ్స్. చూడండి వాటర్ మధ్యలో. వ్యూ ఏందన్నా ఎట్టుంది ఇక్కడ. అది కొంచెం దూరం కనిపిస్తున్నాయి కదా, 3 ఐలాండ్లు ఉన్నాయి ఎక్కడైతే. చూసారు కదా ఫ్రెండ్స్, 3 ఐలాండ్లు ఈ పక్క. ఎక్కువ ఈ పులికాట్ చుట్టుపక్కల ఏరియా అంతా ఎక్కువ ఐలాండ్స్ ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఎందుకంటే ఈ పులికాట్ సరస్సులో ఎక్కువ వాటర్ ఉండదు, కొంచెమే ఉంటుంది వాటరు. సో అందువల్ల ఎక్కువ ఐలాండ్లు అనేది కనిపిస్తుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత పెద్దదిగా ఉందో నది సరస్సు. మొత్తం సరస్సేను. మనం పెద్ద యూట్యూబ్లో కాదు ఫ్రెండ్స్, మనం పెద్ద యూట్యూబ్లో ఏంటంటే మన దగ్గర డ్రోన్ గ్రీన్ ఉండేది. సో డ్రోన్ ఎగరేసిన వాళ్ళం ఇక్కడ ఎక్సలెంట్గా తీసిన వాళ్ళమే. మీరందరూ కానీ బాగా సపోర్ట్ చేసి అందరూ కామెంట్లు లైక్లు ఇచ్చి కానీ బాగా ఎంకరేజ్ కానీ చేస్తే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి ఇదే ఏరియాకి వచ్చి డ్రోన్తో మీకు వ్యూస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. మీ ఎంకరేజ్మెంట్ లేదే మేము డ్రోన్ కూడా కొనలేము ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఒక వ్యూ పాయింట్ చూసారా. అమ్మ అక్కడికి వెళ్దామా పైకి? ఓ సూపర్గా ఉంది.
దీనిపైకి వెళ్దాం ఇప్పుడు మనం. పులికాట్ సరస్సు మధ్యలో ఒక వేనాడు అనే ఒక ఐలాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాము బైక్లో. అంటే ఓన్లీ ఒక డొంక మాత్రమే ఉంటుంది పులికాట్ సరస్సు మధ్యలో వేసి ఉంటారు. సో అందులో అయితే మనం ఇప్పుడు మనం బైక్స్ వేసుకుని అయితే వెళ్దాం రండి. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they... ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇలా అయితే వెళ్ళాలి మనం. ఇదే వేనాడికి వెళ్ళే రోడ్డు. అలా వెళ్ళి శ్రీహరికోటకి వెళ్ళిపోతాం. ఇలా దిగితే ఈ రోడ్డు మీద వెళ్తే మనం వేనాడుకి అయితే వెళ్తాం. ఇది పులికాట్ సరస్సులో ఉన్న ఒక దీవి. ఇది ఒక పెద్ద దీవి అని చెప్పొచ్చు. చిన్న దీవి కాదు, పెద్ద దీవే ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ప్రెజెంటు పులికాట్ సరస్సులో నుంచి అయితే పోతున్నాం. ఈ బైక్ తోలుతున్న ఎక్స్పీరియన్స్ ఇది జస్ట్ నార్మల్ బండి ఫ్రెండ్స్. ఈ రోడ్లో రావాలంటే అడ్వెంచర్ వెహికల్స్ అయితే సెట్ అవుతాయి. మనలాంటి నార్మల్ వెహికల్స్ కొంచెం కష్టంగా గతుకుల్లో పడుతూ నిదానంగా అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ ఇప్పుడు వేనాడు ఊర్లోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ ఫేమస్ దర్గా ఒకటి ఉంది. సో అక్కడికైతే మనం వెళ్తున్నాము, దర్గా దగ్గరికి.
మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యానర్లో ఉన్నాము. ఇది ఒక ఐలాండ్ పులికట్ సరస్సులో. ఇక్కడ ఒక దర్గా అయితే ఉంది. సో అక్కడికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ మొత్తం ఇసుక దెబ్బలేను, ఎటు చూసిన ఇసుకేను. చూడండి కనిపిస్తుంది కదా, అక్కడికైతే మనం వెళ్ళాలి లోపలికి. ఇక్కడున్న దర్గా ముస్లిం సోదరులకు మరియు మన హిందువులకు ఎంతో పవిత్రమైన ప్లేస్ ఇది. మీరు ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే ఫ్లైట్లో అయితే చెన్నై ఉంది. చెన్నై నుంచి సూలూరుపేటకు వచ్చి సూలూరుపేట నుంచి బస్ ఆర్ క్యాబ్ అండ్ ఆటోలో అయితే రావచ్చు. ఒకవేళ మీరు ట్రైన్లో రావాలనుకుంటే డైరెక్ట్ సూలూరుపేట రైల్వే స్టేషన్ అయితే ఉంది. సూలూరుపేటకు వచ్చి సూలూరుపేట నుంచి అయితే రావచ్చు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ పవిత్ర స్థలం. మేము హిందూస్ కదా, సో మేమైతే మస్తాన్ స్వామి అని పిలుస్తాము ఈయనని. ముస్లిం సోదరులు ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు. ముస్లిం సోదరులు ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తే కామెంట్ అయితే పెట్టండి ఆయన ఏమని పిలుస్తారో. ఇక్కడ ఉన్న మస్తాన్ స్వామి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటారంట. ఇప్పటికైతే 118 అడుగులు అయితే పెరిగారంట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పొడవు అయితే ఉందో. మేము అక్కడ ఉన్న వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని ఈ వీడియో అయితే తీసాము, వాళ్ళు తీసుకోమన్న తర్వాత. ఈ ప్లేస్కి రాగానే నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గర 9కి అయితే బయలుదేరాము. 9కి బయలుదేరి 3కి అయితే వచ్చాము. సో ఈ జర్నీ చేసే టైం అంతా అక్కడ మస్తాన్ స్వామి చూడగానే నాకు మొత్తం మర్చిపోయాను నేనైతే. ఈ దర్గాని దర్శించుకున్న తర్వాత పక్కనే వాళ్ళ అక్క దర్గా అయితే ఉంటుంది. సో అక్కడికైతే మనం వచ్చాము. ఇది మీరు చూస్తున్నారు కదా వాళ్ళ అక్క దర్గా ఇదంతా. ఈమెయితే పెరగదు ఎవ్రీ ఇయర్. ఈమె అట్లా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఆ మస్తాన్ స్వామి మాత్రం ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటారంట. ఇక్కడ పిల్లలకి పెద్దలకి అందరికీ తాయితులు దండలు కూడా ఇస్తారు ఇక్కడ. ఈ దర్గా ఎంత ఫేమస్ అంటే సెలబ్రిటీలు విదేశీయులు కూడా వచ్చి ఇక్కడికి దర్శించుకుని పోతారు, అంత ఫేమస్ ఈ దర్గా. ఓకే గైస్, ఈ వీడియోని ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. అన్నట్టు మర్చిపోయాను, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.